ప్రాముఖ్యమైన సమయంలో సహవాసంలో నీకుంటే నీకు సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో 21వ వచనం చదివినట్లయితే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద అది ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవుని స్తోత్రం. హోలీ స్పిరిట్, దే రిసీవ్డ్ హోలీ స్పిరిట్, దే రిసీవ్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను అనే ఆత్మను ఊది ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రియబిడ్డలారా, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి నెత్తురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి పాపములు క్షమింతురో అది వారికి క్షమింపబడును. దేవుని స్తోత్రం. అధికారం ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఊది అధికారం ఇచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యులలో తోమ అక్కడ లేడు. తోమ లేడు కాబట్టి ఆయన కింద వచనంలో గమనించినట్లయితే యేసు వచ్చినప్పుడు 12 మందితో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. తోమ లేడు కాబట్టి ఇవన్నీ కూడా కోల్పోయి ఉన్నాడు. దేవునితో సహవాసము కోల్పోయి ఉన్నారు, సమాధానము కోల్పోయి ఉన్నారు, ప్రభువు వారు అనుగ్రహించిన సంతోషాన్ని కోల్పోయి ఉన్నారు, మరి పరిశుద్ధాత్మను కోల్పోయి ఉన్నాడు, ఇంకా అధికారమును కోల్పోయి ఉన్నాడు, అధికారమును ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమి కావాలండి? ఈ లోకంలో అధికారం అయితే 5 సంవత్సరాలు ఉంటుంది, ఈ లోకంలో హోదా అయితే ఒక 10 సంవత్సరాలు ఉంటుంది, నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రభు ఇచ్చే అధికారము ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ ఈజ్ లవింగ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నారు. అది నిష్కపటమైన ప్రేమ, కళంకము లేనిది, మచ్చ లేనిది, డాగు లేనిది, డంబము లేనిది, మత్సరపడనిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి వన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో మీరు కొందరు మానుకొనున్నట్లుగా, మన టాపిక్ ఏంటి? కొందరు మానుకుంటున్నారు సన్నిధికి, సహవాసానికి. ఏదో ఒక వంక, ఏదో ఒక నెపము పాస్టర్ గారి మీద, ఏదో ఒక నెపము విశ్వాసుల మీద. వారిది వంకర బుద్ధి అయి ఉండి ఇతరుల మీద నెపం వేసి మానుకుంటూ ఉంటారు. ఆ విధంగా మానుకోవడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మానుకున్న వారికే నష్టం. ప్రియబిడ్డలారా, మీరు మానుకోనవద్దు. మానుకునే దినాలు అంతకంటే కాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే సమయం, సహవాసంగా దేవుని నామమున కూడుకొని దేవుని సన్నిధిలో ఉజ్జీవ ధ్వనులతో దేవుని నామమును స్తుతించే సమయం ఇది. శ్రమల పాలవ్వకముందే, ఉగ్రత దినము రాకముందే, ఉగ్రత దినమందు దాచబడాలి మనం అంటే, శ్రమల పాలవకుండా తప్పింపబడాలి అంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు మానుకొనినట్లుగా నీవు మానుకొనక సహవాసముగా కూడుకో దేవుని సన్నిధిలో. అప్పుడు ప్రభువారు నీకు సమాధానము కలుగును గాకని సమాధానమును రిలీజ్ చేస్తారు. సమాధానము ఉంటే అది రోగము మాయమైపోతుంది. దేవుని స్తోత్రం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ప్రభువు వారు అక్కడ వెళుచున్నారని గమనించింది. భయముతో పరిగెత్తుకుంటూ వెనుకగా వెళ్ళి ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టినది. ఎవరు నన్ను ముట్టింది? నా ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిపోయింది. 12 ఏళ్ళు. అవును, ఆమె బంధువులకు దూరముగా ఉండి ఉండవచ్చు. ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ఉంది. ఎంత ఉన్నదంతా వేము చేసి, ఎంత ఉన్నదని రాయలేదు కానీ ఉన్నదంతా వేము చేసి అంటే అప్పులు కూడా తెచ్చి చూపించి ఉండవచ్చు. చిన్న చూపు చూపబడి ఉండవచ్చు కుటుంబంలో, రక్త సంబంధాల మధ్య, సమాజంలో. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే 12 ఏళ్ల నుండి ఎన్నో రకాలుగా వేదన పడిన స్త్రీ ప్రభు వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ప్రభావం వెడలిపోయి ఆమె వెంటనే స్వస్థత పొంది. ఎవరు నన్ను ముట్టినది? నేనే ప్రభు అన్నప్పుడు నువ్వు సమాధానము కలదానవై. అంటే రోగానికి సమాధానానికి సంబంధం ఏంటి అంటే, రోగం ఉంటే సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు.
ఎటువంటి ప్రేమ కూడా నోచుకోరు బంధువుల నుండి, ఇంటి వారి నుండి. ఎస్ ప్రియబిడ్లారా, శారీరక మానసిక రుగ్మతలతో నువ్వు ఎవరికి చెప్పుకోలేక వ్యాకుల పడుచున్నావా? నా బ్రతుకు ఇంతేనని కలవరపడుచున్నావా? కమ్ టు జీసస్. Have fellowship with him. God is going to do great and mysterious miracle in your life. Peace be unto you. Peace be unto you. And God will give unto you gladness. నీ సరిహద్దులలో సమాధానము కలుగును గాక. ఎందుకనగా మన ప్రభువు వారు చెప్పుచున్నారు, యెషయా గ్రంథములో రాయబడి ఉన్నది కదా, సమాధాన కర్తయగు అధిపతి మన దేవుడు, సమాధానమును అనుగ్రహించే దేవుడు, సంతోషముతో నింపే దేవుడు. నీకు రోగము లేకపోతే ప్రభువారు నీకు సంతోషము ఆనందముతో నీ జీవితాన్ని గడుపుతావు. సహవాసంలో నీవు ఉంటే సమాజముగా కొందరు మానుకొనున్నట్లుగా నీవు మానుకొనక సమాజముగా అనగా దేవుని సన్నిధిలో సహవాసంలో నీవు కూడుకుంటే నీకు సమాధానము, నీకు సంతోషము, నీకు మీద పరిశుద్ధాత్మ అభిషేకము, ఇంకను నీకు అధికారము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత అధికారము, ఇంత అవునంటే అవును, కాదంటే కాదు. ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ డ్వెల్లింగ్ విత్ ఇన్ హర్. yes, God will do great and mighty miracles through you. దేవుడిచ్చే అధికారము అనేకులను విస్మయము పొందేలా చేస్తుంది. ప్రభు వారిచ్చే సమాధానము, సంతోషము, అధికారము, ఆనందము అనేకులను ఆనందపరిచే విధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సహవాసంలో పాలి పంపులు పొందాలి. ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసం యందు, అపోస్తుల బోధ యందు మనము ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో నిలిచిన వారముగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సంతోషము, సమాధానము, అధికారము, పరిశుద్ధాత్మ అభిషేకము అనుభవించగలగము. ఇవి మనము ఎప్పుడైతే ప్రభు వారి నుండి పొందుకోగలుగుతామో, ఎటువంటి అలలాంటి సుడిగుండా లాంటి ముందు ఫరో సైన్యము ముందు ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా కుడికి ఎడమకు తొలగించబడవు. ధైర్యము, దేవుని పిల్లలు సింహపు పిల్లల వలె ధైర్యము కలిగి ఉంటారు. ఆల్వేస్ యూ విల్ బి సో కరేజియస్. ధైర్యం కలిగి ఉంటావు, నిరీక్షణ కలిగి ఉంటావు, ఆనందంతో ఉంటావు, సమాధానంతో. ఇతరులు చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఏమి మాత్రము తొణకకుండా, భయం లేకుండా, దిగులు లేకుండా ఉంటుంది అంటే ఆమె నిరీక్షణ వేరుగా ఉంటుంది. ప్రభు యందు కనెక్టివిటీ వేరుగా ఉంటుంది. షీ హ్యాస్ ఎ కనెక్టివిటీ విత్ జీసస్ ఆల్మైటీ గాడ్. షీ హ్యాడ్ ఎ ఫెలోషిప్ విత్ జీసస్. సో దట్స్ వై షీ ఆల్వేస్ ఫీల్స్ peace and always feels so happiness, and she has the power of commanding. Praise the Lord. And she also filled with the Holy Spirit. Praise the Lord. మనము దేవుని యందు సంతోషము, సమాధానము కలిగి ఉండాలి అంటే సహవాసముగా దేవుని మందిరములో కూడుకోవాలి. దేవునితో నిత్యము we need to have communication. Praise the Lord. With the communication we can do great things, mighty things, mysterious things. With the prayers and with the intercession prayers. Praise the Lord. Hallelujah. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము, కొందరు మానుకొని ఉంచున్నట్లుగా సమాజముగా కూడట మానవద్దు. మానితే ఏం జరుగుతుందంటే సహవాసమును కోల్పోతావు, సమాధానమును కోల్పోతావు, ఇంకా నువ్వు సంతోషం కోల్పోతావు, పరిశుద్ధాత్మను కోల్పోతావు, అధికారమును కోల్పోతావు. తోమ ఆ విధంగానే కోల్పోయి ఉన్నాడు. మనం ఆ విధంగా కోల్పోకుండా సమాధానము, సంతోషము, ఇంకా ఆదరణ, నెమ్మది, పరిశుద్ధాత్మ అభిషేకము, అధికారము కలిగి ఉండాలి అంటే మనము సమాధానము కలిగి ఉండాలి. సమాధానము గలదానమై పొమ్ముని పాపములు క్షమించబడి ఉన్నవి. రక్తస్రావ రోగితో ప్రభువు వారు పలికిన మాట, కుమారి, మై డాటర్, ఆల్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్.
పాపములు క్షమించడానికి ప్రభు వారికి అధికారం ఉన్నది. పాపములు క్షమించడానికి మరి ప్రతి ఒక్క అధికారం ప్రభువారు దేవుడు ఇచ్చి ఉన్నారు. కాబట్టి అటువంటి అధికారము కలిగిన అటువంటి గొప్ప దేవుడైన సమాధాన కర్తయగు అధిపతి అయిన జీవము కలిగిన జీవాధిపతిని మనము సేవిస్తున్నాము. కాబట్టి మనము నిత్యము కూడా మరి దేవుని సన్నిధిలో ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యను నేను ఉంటానని ప్రభువారు సెలవిచ్చిన మాట మనలో, మన కుటుంబాల్లో, మన బిడ్డల మధ్య, మన సంఘంలో నిశ్చయముగా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో సమాధానం లేక భార్య ద్వారా, బిడ్డల ద్వారా, బంధువుల ద్వారా నువ్వు సతమతమవుతున్నావా? కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగంలో నీకు నెమ్మది లేదా? వర్క్ టెన్షన్స్ వల్ల ప్రెషరైజ్డ్గా ఫీల్ అవుతున్నావా? కరేజియస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడు. దేవుని సన్నిధిలో నిత్యము సహవాసములో పాలుపంపులు పొందడానికి ఇష్టపడు. ప్రభు వారిని పక్షంగా ఉండి నీవు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ అండ్ మిస్టీరియస్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ ఇన్ యువర్ లైఫ్. అనేక సమస్యల నుండి, అనేక మరి బాధల నుండి, బంధకాల నుండి విడుదల దయచేసి ప్రభు వారిని సంతోషం, సమాధానంతో నింపడానికి ఇష్టపడుచున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడానికి ఇష్టపడుచున్నారు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో సహవాసముగా కూడుకోవడానికి ఇష్టముగా ఉండు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అడుగుతారు, నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. యూ నీడ్ టు హ్యావ్ యువర్ సెల్ఫ్ interest. When you have, you will see great and mighty miracles in your life. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనములు తండ్రి. వాక్యము విని ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రశస్తమైన సమయంలో ధైర్యపరచండి, ఆదరించండి. ప్రతి ఒక్క భయముల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. సమాధాన కర్తయకు అధిపతి అయిన దేవా, సరిహద్దులలో సమాధానము కలుగును గాక. సమాధానము దయచేయండి దేవా. భయముల నుండి తొలగించండి దేవా. స్తోత్రం. సహవాసముగా కూడుకుంటే ఆయా సమాధానం కలుగుతుంది, సంతోషము కలుగుతుంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది, అధికారం అనుగ్రహింపబడుతుందని తెలుసుకొని ప్రియ బిడ్డలు ప్రభువా మిమ్మల్ని ఆరాధించి సేవించే బిడ్డలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచండి. ఏ బిడ్డ ఏ బంధకములో ఉన్నారో ప్రభువా, ఎవరికి చెప్పుకోలేక వేదనతో ప్రభువా కృంగి ఉంటున్నారో, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఓ తండ్రి ప్రతి ఒక్క యవ్వన బిడ్డ యేసు నామములో, మీ నామములో అద్భుతములు చూచుదురు గాక. ఉద్యోగములతో నింపండి, ప్రమోషన్స్తో నింపండి. ఆయా విద్యార్థులకు జ్ఞానము, తెలివి, చదువుల మీద బాధ్యత దాయిచ్చండి. తల్లిదండ్రులకు విధేయులుగా బిడ్డలు మార్చమని కృపకై వేడుకుంటున్నాం. తొలకరి వాళ్ళ కార్యక్రమములను ప్రభా ప్రతి బిడ్డ కూడా వీక్షించి ఆశీర్వదింపబడడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబం కూడా సహకరించడానికి కృప దయచేయండి. ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపి బలపరచమని కృపకై వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును, సర్వలోక పరిశుద్ధులకును, తొలకరి వార కార్యక్రమములను క్రమంగా వీక్షించున్న ప్రతి బిడ్డకు, కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, మా యొక్క ఆర్ఫనేజ్ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యు.